హలో అండి, వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ముందుగా టాప్ 5 క్రిప్టో కరెన్సీల యొక్క ప్రైజెస్ ఇక్కడ చూడగలరు. మీరు గమనించినట్లయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు టాప్ 5 కాయిన్స్ అన్నీ భారీగా కరెక్ట్ అయ్యాయి. ఈ కరెక్షన్కి కారణాలు మనం తర్వాత తెలుసుకుందాం. అలాగే ఎస్టర్డే స్పాట్ ఈటీఎఫ్ల విషయానికొస్తే బీటీసీ ఈటీఎఫ్లో నిన్న రికార్డు స్థాయిలో అవుట్ఫ్లోస్ అని జరిగాయి. అలాగే ఇథేరియం ఈటీఎఫ్లో కూడా అవుట్ఫ్లోస్ జరిగాయి. ఇక సొలానా మరియు ఎక్స్ఆర్పీ ఈటీఎఫ్లలో మాత్రం ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడగలరు. ఇక ఈరోజు ఉన్న ముఖ్య వార్తల్లోకెళితే, ఈరోజు మార్కెట్ ఇంతలా పడడానికి ప్రధానమైన కారణం సెప్టెంబర్ నెలగ్గాను జాబ్ రిపోర్ట్ డేటాను అమెరికా నిన్న విడుదల చేసింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యుఎస్ జాబ్స్ డేటా ప్రకారం సెప్టెంబర్ నెలలో దాదాపు నాన్ ఫామ్ పేరోల్ ఎంప్లాయ్మెంట్ 1,19,000కు పెరిగింది. ఈ ఫిగర్స్ అనేవి ఎక్స్పర్ట్స్ అంచనాల కంటే మించి ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరో పాయింట్ ఏంటంటే, నిరుద్యోగ రేటు కూడా స్వల్పంగా పెరిగి 4.4%కి చేరుకుంది. సో ఒకవైపు ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగింది, మరోవైపు అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగింది. ఈ మిక్స్డ్ డేటా వల్ల మార్కెట్లో అన్సర్టెనిటీ అనేది ఇంకా పెరిగింది. వీటి కారణంగా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేట్లను వెంటనే తగ్గిస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ దాదాపు ఆవిరయ్యాయి. అలాగే మీకు ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ గురించి చెప్పాలి. ఈ ఇండెక్స్ అనేది మార్కెట్లో ఇన్వెస్టర్స్ యొక్క బిహేవియర్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరంలో మొదటిసారి ఈ ఇండెక్స్ అనేది ఎక్స్ట్రీమ్ ఫియర్ను చూపిస్తోంది. అంటే ఇన్వెస్టర్స్ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా పానిక్ అవుతున్నారని దీనికి అర్థం. వీటితో పాటు మనం ఇదివరకే చర్చించుకున్న మ్యాక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మరియు గత నెల రోజులుగా మార్కెట్లో హెవీ సెల్ ఆఫ్, చివరగా మార్కెట్ను ముందుకు పుష్ చేసే ఎటువంటి పాజిటివ్ న్యూస్ లేకపోవడం ఇతర కారణాలుగా చెప్పవచ్చు. తర్వాత బిట్కాయిన్పై మొట్టమొదటిసారి ఒక థర్డ్ పార్టీ సెక్యూరిటీ ఆడిట్ జరిగింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పబ్లిక్ థర్డ్ పార్టీ సెక్యూరిటీ ఆడిట్ను సైబర్ సెక్యూరిటీ సంస్థ క్వార్క్స్ ల్యాబ్ చేసింది మరియు దీనికి ఫండింగ్ను బ్రింక్ అందించింది. ఈ ఆడిట్ మే నుండి సెప్టెంబర్ 2025 వరకు, అంటే దాదాపు 4 నెలలు కొనసాగింది. ఈ ఆడిట్లో బిట్కాయిన్ యొక్క P2P నెట్వర్కింగ్ లేయర్, కోడ్ ఫంక్షనాలిటీస్, చైన్ మేనేజ్మెంట్ మరియు కన్సెన్సస్ లాజిక్ను పరిశీలించారు. ఈ పరిశోధనలో వీరికి ఎటువంటి క్రిటికల్ ఆర్ హై సివియరిటీ వల్నరబిలిటీస్ కనబడలేదు. కాకపోతే 2 లో సివియరిటీ ఇష్యూస్ను మాత్రమే గురించారు. అవి కూడా కన్సెన్సస్ మెకానిజమ్స్ లేదా ట్రాన్సాక్షన్ వ్యాలిడేషన్పై ఏమాత్రం ప్రభావం చూపించవు. దీని ద్వారా వీళ్లు బిట్కాయిన్ను ఒక వెల్ టెస్టెడ్ మరియు కన్జర్వేటివ్లీ ఇంజనీర్డ్ కోడ్ బేస్గా అభివర్ణించారు. సో ఇది ప్రజల్లో బిట్కాయిన్ యొక్క కోడ్ మరియు కన్సెన్సస్ మెకానిజంపై మరింత నమ్మకాన్ని ఏర్పరుస్తుంది. తర్వాత ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన కాయిన్ బేస్ ఇప్పుడు ఇథేరియంను కొలాటరల్గా పెట్టి $10 లక్షల వరకు యూఎస్డీసీలో లోన్ తీసుకునే వెసులుబాటుని కల్పించింది. ఈ లోన్ అనేది బేస్ నెట్వర్క్లో మోర్ఫో అనే డీఫై ప్రోటోకాల్ ద్వారా ఇవ్వనుంది. కాకపోతే ఈ లోన్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్ స్టేట్ రెసిడెంట్స్ను మినహాయిస్తే మిగిలిన ఎలిజిబుల్ కస్టమర్స్కు వర్తిస్తుంది. అలాగే ఫ్యూచర్లో కాయిన్ బేస్ స్టేక్డ్ ఈథర్ ద్వారా కూడా లోన్ ప్రొవైడ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ట్రెడిషనల్ బ్యాంక్ లాగా ఎటువంటి క్రెడిట్ హిస్టరీ చెక్ చేయరు. అలాగే క్రిప్టోని కొల్లాటరల్గా పెట్టి లోన్ తీసుకుంటే క్రిప్టోపై విధించే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు. అంతేకాకుండా ఫిక్స్డ్ రీపేమెంట్ షెడ్యూల్స్ లేదా డెడ్లైన్స్ అనేవేమీ ఉండవు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది, రీపేమెంట్ డిలే చేస్తే కొద్దీ ఇంట్రెస్ట్ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి త్వరగా రీపే చేయడం బెటర్. తర్వాత ఇటీవల అమెరికాలో బిట్కాయిన్ ఫర్ అమెరికా యాక్ట్ అనే కొత్త బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లు యొక్క ముఖ్య విషయాలేంటంటే, అమెరికన్లు తమ ఫెడరల్ పన్నులను బిట్కాయిన్తో చెల్లించవచ్చు. అలాగే దీన్ని అట్రాక్ట్ చేయడానికి ఎవరైతే బిట్కాయిన్ ద్వారా పన్ను చెల్లిస్తారో వారికి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టే అవసరం ఉండవు. ఇప్పటికే చైనా, రష్యా వంటి దేశాలు బిట్కాయిన్ను తమ దేశ రిజర్వ్స్లో పెద్ద మొత్తంలో కూడబెడుతున్నాయని, అమెరికా వెనకపడకూడదని ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. అంటే ఈ రీతిగా వచ్చే పన్నులని బిట్కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్లో భాగమవుతాయన్నమాట. సో దీని ద్వారా అమెరికా గోల్డ్ రిజర్వ్స్ లాగానే బిట్కాయిన్ను తమ నేషనల్ రిజర్వ్ అసెట్గా ఉంచుకొనుంది. అయితే ఈ బిల్లు అనేది కేవలం చర్చల దిశలోనే ఉందని గమనించగలరు. తర్వాత ప్రముఖ ఇండిపెండెంట్ ఎక్స్టర్నల్ ఆడిటర్ అయినటువంటి హ్యాకెన్ నవంబర్ 2025 నుండి క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన మెక్స్లో ప్రతి నెల ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్స్ ఆడిట్ను నిర్వహించనుంది. ఈ ఆడిట్లో వీరు ముఖ్యంగా యూజర్ వాలెట్ ఓనర్షిప్, యూజర్ లైబిలిటీస్ మరియు ఎక్స్చేంజ్ వద్ద లైబిలిటీస్ కంటే రిజర్వ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయో లేదని కన్ఫర్మ్ చేస్తారు. ఈ ఆడిట్లో మెక్సికన్ గ్లోబల్ నుంచి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఇది కేవలం మెక్సికన్ గ్లోబల్ యొక్క ప్రూఫ్ ఆఫ్ ట్రస్ట్ క్యాంపెయిన్లో భాగంగా జరుగుతుంది. దీని ద్వారా యూజర్స్ తమ యొక్క అసెట్స్ వీరి దగ్గర సేఫ్గా, సెక్యూర్గా, ప్రొటెక్టెడ్గా ఉన్నాయన్న భావన కల్పించడమే వీరి ప్రధాన ఉద్దేశం. మరియు ఈ ఆడిట్ యొక్క రిపోర్ట్స్ అనేవి హ్యాకెన్ వెబ్సైట్లో అందరికీ అవైలబిలిటీలోనే ఉంటుంది. తర్వాత యూఎస్డిటీ స్టేబుల్ కాయిన్ను ఇష్యూ చేసే టెథర్ సంస్థ ఇటీవల లాటిన్ అమెరికాలోని డిజిటల్ అసెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయినటువంటి పార్ఫిన్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసింది. ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం లాటిన్ అమెరికా అంతటా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి యూఎస్డిటీ సేవలను అందించడం. దీని ద్వారా అక్కడ క్రాస్ బార్డర్ పేమెంట్స్ మరియు రియల్ వరల్డ్ అసెట్స్ టోకెనైజేషన్ను సులభతరం చేయడం. సో మొత్తం మీద లాటిన్ అమెరికాలో డిజిటల్ ఫైనాన్స్ వృద్ధిని వేగవంతం చేయడమే ఈ పెట్టుబడి ప్రధాన లక్ష్యం. తర్వాత ప్రెడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫామ్లో ఒకటైనటువంటి కాల్షీ ఇటీవల జరిగిన ఫండింగ్ రౌండ్లో సుమారు $1 బిలియన్ల నిధులను సేకరించింది. దీని ద్వారా ఈ కంపెనీ విలువ $11 బిలియన్లకు చేరింది.
కాల్షీ మరియు దీని ప్రైమరీ కాంపిటీటర్ అయిన పోలీ మార్కెట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న సమయంలో ఈ ఇన్వెస్ట్మెంట్ రావడం పోలీ మార్కెట్కు గట్టి ఎదురు దెబ్బలాటిది. అయితే ఇప్పటికే 140కి పైగా దేశాల్లో అందుబాటులో ఉన్న కాల్షీ ఈ ఇన్వెస్ట్మెంట్తో మరిన్ని దేశాలకు తమ సేవలను విస్తరించాలని భావిస్తుంది. చివరగా నిన్న 21 షేర్స్ సంస్థ నాస్డాక్ స్టాక్హోమ్లో తమ 6 కొత్త ఈటీపీలు లాంచ్ అయ్యారని ప్రకటించింది. ఈ ఈటీపీలలో సింగిల్ అసెట్ అండ్ మల్టీ అసెట్ ప్రొడక్ట్స్ 2 కలిసి ఉన్నాయి. నాస్డాక్ స్టాక్హోమ్లో రిజిస్టర్ అయిన ఈటీపీల వివరాలను ఇక్కడ మీరు చూడగలరు. ఈటీఎఫ్లు విన్నాం కానీ ఈ ఈటీపీలేంటంటారా? ఈటీఎఫ్ అంటే ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ ఫండ్ లాంటిది. ఇందులో స్టాక్స్, స్టాక్ మార్కెట్ ఇండెక్సెస్ మరియు బాండ్స్ వంటి నిర్దిష్ట అసెట్స్ని కలిగిన ఒక బాస్కెట్ అనుకోండి. ఈటీపీ అంటే ఈటీఎఫ్ బాస్కెట్తో సహా బంగారం, చమురు వంటి కమోడిటీస్ మరియు ఇతర ప్రత్యేకమైన అసెట్స్ని కలిగిన ఒక పెద్ద బాస్కెట్ లాంటిది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈటీపీ అనేది ఒక ట్రీ అనుకోండి, ఈటీఎఫ్ ఈ ట్రీకి ఉన్న ఒక బ్రాంచ్ లాంటిది. ఈటీపీలో ఈటీఎఫ్తో పాటు ఈటీఎన్, సిటీసీ లాంటి ఇతర ప్రొడక్ట్స్ కూడా కలిగి ఉంటాయి. ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్. వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం.